దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లరా బాగున్నారా? దేవుని మహాకృపలో మరొక రోజులు మనము కలిగి ఈ రీతిగా ప్రభుని స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలము ఆరోగ్యము అయి ఉన్నది. ఈరోజు ఒక మాటను మాకు జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలలో మనము గమనిస్తే, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మను ప్రదానము చేస్తుని గాని, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవుదునేమో అని భయపడుచున్నాను. ప్రియమైన వారలారా, దైవజనుడు పౌలు అనేక విషయాలు సంఘానికి వ్రాస్తూ అనేక విషయాలలో సంఘాన్ని దేవుని హృదయాన్ని అర్థం చేసుకునే దానికి దగ్గరకు తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నాడు. సంఘము, దేవుని ప్రజలు ఆలోచించాలి. సరళత నుండి తప్పించబడకుండా వ్యర్థమైన దాని యందు మనసు ఉంచకుండా, వ్యర్థమైన దానిని అనుసరించకుండా, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపుచ్చినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి తప్పించటానికి కీర్తనాకారుడు ఆసాపు అంటారు, 73వ కీర్తన అంతట్లో 73వ కీర్తన మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుని బిడ్డలారా, దేవుని కలిగిన నాకు అలాగనే జరుగుతుంది. దేవుని కలిగిలేక గర్వంగా ఉన్నవారికి అంతే జరుగుతుంది. నేను నీతిగా ఉండటం వ్యర్థమే అనిపిస్తూ ఉంది కొన్నిసార్లు నాకు. నేను పరిశుద్ధంగా ఉండటం వ్యర్థమే అనిపిస్తూ ఉంది కొన్నిసార్లు నాకు అని చెప్పి కీర్తనాకారుడు అంటారు. ప్రియమైన వారలారా, ఈ కీర్తనాకారుని యొక్క ఉద్దేశం ఏంటి? నేను ఇంత ప్రయాసపడుతున్నాను, వ్యర్థంగా జీవించే వాళ్ళే బాగుగా ఉన్నారు కదా అని అనుకుంటూ కొన్ని సందర్భాల్లో మరలా అని అంటాడు. 18వ వచనంలోకి వచ్చేసరికల్లా, వ్యర్థంగా జీవించేవారు నిశ్చయముగా కాలు జారే చోట వాళ్ళు ఉన్నారు, గ్రహింపు లేని వారు కాలు జారే చోట ఉన్నారు. చూడండి, కొంతమంది ఉన్నట్టు తప్పున పడిపోయినట్టుగా, తప్పున మాయమైపోయింది. అయ్యో ఏంది వెలుగులాగా ఉన్నాడే, ఒకప్పుడు బాగా వెలిగాడు, ఏంది ఇంతలో ఎట్లయిపోద్ది అని ఎవరు అనుకోలేదు అన్నట్లుగా ఉంటుంది. ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు మంచివారు. దేవుడు అన్నిటినీ తన భక్తులతో తన ప్రజలతో పంచుకొని వారిని ధైర్యపరిచి వారి ప్రాణములకు సేద తీర్చి వారికి శాశ్వత జీవాన్నిచ్చి వారిని దీవించువారు. ఎంత మంచి దేవుడు! కనుక సరళత నుండి తప్పించబడకుండా, వాళ్ళు ఎలా అయిపోయారు, వీళ్ళు ఎలా అయిపోయారు, ఇటు ఆ కలవరం అటు ఈ కలవరం, వ్యర్థం, అంతా కూడా వ్యర్థమే, లోకం మీద ఉన్నదంతా కూడా వ్యర్థం అనుకుంటా భ్రమలో జీవించుకోకుండా, సరళత నుండి తప్పించబడకుండా దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటూ, దేవుని వైపు చూడటం నేర్చుకుంటూ, దేవుని అడుగుజాడలు నడవటం అభ్యాసం చేసినట్లయితే దేవుని యొక్క కృప, అనుగ్రహ, ఐశ్వర్యం ఆ వ్యక్తి మీదకి వస్తుంది. దేవుడు నిన్నెంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆలోచించు ఒకసారి, చేసే ప్రతి పని ప్రయోజనకరమైనదేనా, వెలుచున్న ప్రతి మార్గం ప్రయోజనకరమైనదేనా అని ఒకసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని దేవుని మీద ఆధారపడే ఆ గొప్ప మంచి నిర్ణయంతో ముందుకు వెళ్ళుట జీవితాన్ని ఆశీర్వదిస్తుంది. రూతు గ్రంథం సారాంశం అంతా కూడా మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, నయోమి తన కుటుంబం వ్యర్థమైన దానిని, తప్పుడు నిర్ణయాన్ని తీసుకొని ఎంతో నష్టపోయారు. రూత్ అయితే మంచి నిర్ణయం తీసుకొని, ప్రయోజనకరమైన నిర్ణయం తీసుకొని ఆశీర్వదించబడింది. సరళతను తప్పిపోవద్దు. దేవుడు మంచివారు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరుబని మనకందరికీ దేశం మీద సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు.